2014 ఎన్నికల్లో మింత్రులు 2019 ఎలక్షన్స్లో మాత్రం విడివిడిగా పోటీ చేశారు. ఆ తర్వాత కాలంలో వైసీపీ విధానాలను ఎండగట్టడంతో భాగంగా ఏకమయ్యారు. ప్రభుత్వ వ్యతిరేక సీట్లు చీల్చకుండానే సిద్ధాంతంతో ఉమ్మడిగా పోటీ చేస్తామంటున్నారు. సీట్ల విషయంలో ఇంకా ఇరు పార్టీల మధ్య స్పష్టత రాకపోవడంతో ఏం జరుగుతోందోనని ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే చంద్రబాబు 2 చోట్ల అభ్యర్థులను ప్రకటించేశారు. తాను ఏమీ తక్కువ తినలేదన్నట్లుగా పవన్ కూడా 2 సీట్లు అనౌన్స్ చేశారు. పొత్తు ధర్మం పాటించకుండా టీడీపీ ఏకపక్షంగా అభ్యర్థులను ప్రకటించడాన్ని తప్పుపట్టారు. దీంతో పొత్తుపై హీట్ మరింత పెరిగింది. ఎన్నికల్లో మాత్రం ఎవరికి వారుగా పోటీ. వచ్చే ఎన్నికల్లో కలిసికట్టుగా వెళ్లాలని నిర్ణయం. సీట్లపై స్పష్టత రాక ఇరు పార్టీ శ్రేణుల ఉత్కంఠ. 2 స్థానాల్లో అభ్యర్థుల ప్రకటనతో ఒక్కసారిగా హీట్. టీడీపీ జనసేన పొత్తులో సీట్ల సర్దుబాటు అంశం ఇంకా కొలిక్కి రాలేదు. ఇప్పటికైతే పలు దఫాలుగా భేటీ అయిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మొత్తం 175 సీట్లలో టీడీపీ జనసేనకు ఎన్ని సీట్లు అనే అంశంపై స్పష్టత ఇవ్వలేదు. అలాగే ఎంపీ స్థానాల్లోనూ ఎన్నిస్తారనే ఉత్కంఠలో ఇరు పార్టీల శ్రేణులు ఉన్నాయి. ఇదిలా ఉండగా ఇప్పటికే చంద్రబాబు 2 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించారు. మరికొన్నింటి విషయంలో ఆయా అభ్యర్థులకి అభయం కూడా ఇచ్చారు. ఉమ్మడిగా ఇరు పార్టీలు కలిసి పోటీ చేయాలని నిర్ణయం. ఉమ్మడి మేనిఫెస్టోపై చర్చలు కూడా సాగాయి. కానీ జనసేనకు ఇన్ని సీట్లు ఇస్తామనే ప్రకటన రాకపోవడంతో పార్టీ నేతల్లో సస్పెన్స్ నెలకొంది. పొత్తులో భాగంగా వీలైనన్ని ఎక్కువ సీట్లు తీసుకునేందుకు పవన్ కళ్యాణ్ ప్లాన్ చేస్తున్నారట. అయితే గోదావరి జిల్లాల సహా జనసేన ప్రభావం ఎక్కువగా ఉన్న చోట్లే వారికి సీట్లు ఇచ్చేందుకు టీడీపీ సన్నాహాలు చేస్తోంది. మరోవైపు టీడీపీ ఏకపక్షంగా టికెట్లను ప్రకటించడంపైన విమర్శలు వినిపించాయి. తొలి దఫాలో భాగంగా ఎవరికి ఎన్ని స్థానాలు, ఎక్కడెక్కడ అభ్యర్థులు అనే అంశాన్ని ఉమ్మడి సమావేశం ద్వారా వెల్లడిస్తారని అంతా ఎదురు చూస్తున్నారు. ఈలోపు చంద్రబాబు ఇద్దరికి టికెట్లు కన్ఫర్మ్ చేసేశారు. దీంతో జనసేన అధినేత కూడా 2 అభ్యర్థుల్ని ప్రకటించారు. రాజానగరం, రాజోలు నియోజకవర్గాల్లో జనసేన అభ్యర్థులు బరిలో ఉంటారని ఆయన ప్రకటనతో ఒక్కసారిగా ఎన్నికల హీట్ పెరిగిపోయింది. మరి ఇన్ని స్థానాలు తీసుకోవాలి, 53 స్థానాలు తీసుకోవాలి, 70 స్థానాలు తీసుకోవాలి అంటే ఇవన్నీ తెలియని వ్యక్తిని కాదు నేను. మనోడికి అసలు ప్రాక్టికాలిటీ తెలియదు, వీధుల్లో తిరగడు కాబట్టి, జనంతో తిరగడు కాబట్టి అసలు మనం ఏమనుకుంటామో తెలియదు. మీరు ఏమనుకోకపోతే తెలియకపోతే నేను రాజకీయాల్లోకి ఎందుకు వస్తాను? నాకేమన్నా సరదానా, అవివేకమా? నాకేమన్నా జనసేన వచ్చింది కూడా రాష్ట్ర విభజన ఒక్క నాయకుడు మాట్లాడట్లా. ఆంధ్రప్రదేశ్కి జరిగిన అన్యాయానికి, లేదంటే రాష్ట్ర విభజన ఇలా చేయకూడదు, ప్రజల మధ్య ఇలా చిచ్చు పెట్టకూడదు, విభజన జరగాలంటే చాలా సైంటిఫిక్గా జరగాలి అని ఒక పద్ధతి తీరు లేదు. ద్వేషంతో విడిపోవడం కష్టం, తేలిక. 2 వ్యక్తుల్ని కలపడం చాలా కష్టం, 2 వ్యక్తులను విడగొట్టడం చాలా తేలిక. ఒక కట్టడాన్ని నిర్మించడం కష్టం, ఒక కట్టడాన్ని కూల్చడం ఒక లెస్ దెన్ 24 సెకండ్స్. అందుకే నేను ఎప్పుడు నిర్మాణాన్ని ఇష్టపడతాను, విధ్వంసాన్ని ఇష్టపడను. అందుకే నా పద్ధతులు ఒకసారి ఇబ్బందిగా ఉంటాయి. గొడవలు పెట్టి నేను అంత ఈజీగా గొడవలు పెట్టుకోను. కష్ట నష్టాలు తెలుసు. ఎందుకు ఒక్కడనే మనం వెళ్ళలేదని అనడానికి కారణం, అసలు ఎందుకు ఈ మాట చెప్పారు? వైసీపీ, నేను మాట్లాడుతున్నప్పుడు వైసీపీ వ్యతిరేక ఓటు చేయకూడదు అనటం వల్ల మీకు టీడీపీ పార్టీ బతికేసింది, మీరు జైలుకి వెళ్ళి చెప్తే వాళ్ళు బతికేశారు, మేము నలిగిపోతున్నాం అంటే. నాకు కనుక 2019లో నాకు సలహాలు ఇచ్చేవాళ్ళందరూ, నేను 153 స్థానాల్లో పోటీ చేయించాం. 30-40 మంది కనుక నన్ను ఎమ్మెల్యేలుగా గెలిపించుంటే ఈరోజు సంపూర్ణ హక్కు ఉండేది. 30-40 మంది పక్కన పెట్టండి, కనీసం నన్ను కూడా గెలిపించలేకపోయారు. కనీసం నన్ను గెలిపించున్నా కానీ బాగుండేది. 30-40 స్థానాల్లో పెట్టి కనీసం నన్ను గెలిపించిన ఒక్క సీటు నాకు గెలిచిగా నేను ఎల్లుండుంటే అప్పుడు నీ కోసం నిలబడ్డాం, అందుకని ఈసారి నువ్వు ముఖ్యమంత్రి స్థానం అడగండి, ముందుకు వెళ్ళకూడదు పొత్తానంటే అప్పుడు నేను వింటాను సంపూర్ణంగా. నువ్వు ఏమి మనకు రిజల్ట్స్ చూపించకుండా ఎట్లా అడుగుతావు? రిజల్ట్స్ చూపించకుండా ఎలా అడుగుతాం? ఈరోజు మన అందరితోటి మర్యాదగా మాట్లాడుతున్నారు, గౌరవిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం అంటే. 18 లక్షల ఓటు పైచిలుకు మనం సంపాదించగలిగాం మనం పోయిన ఎన్నికల్లో. అది 6% ఓటు. అది టీడీపీతో పొత్తు భవిష్యత్తులోనూ కొనసాగుతుందంటున్న పవన్ వచ్చే అన్ని ఎన్నికల్లోనూ 3వ వంతు సీట్లు కావాల్సిందే అంటున్నారు. అది కూడా ఆలస్యం కావడంతో జనసేన అధినేత ఒక అడుగు ముందుకేసి
2 సీట్లలో అభ్యర్థుల్ని ప్రకటించారట. దానికి తోడు జనసేన కార్యకర్తల నుంచి తనకి ఒత్తిడి వస్తున్న నేపథ్యంలో 2 సీట్లపై క్లారిటీ ఇచ్చేశారట. ఇప్పటికే ఇతర పార్టీలు సీట్లు అభ్యర్థుల విషయంలో ఓ అడుగు ముందుకు వేయగా మనము అదే రీతిలో ముందుకు సాగాలనే యోచనలో పవన్ ఉన్నట్టు సమాచారం. నేను కూడా ప్రత్యేక పరిస్థితుల్లో వాళ్ళు 2 సీట్లు అనౌన్స్ చేశారు కాబట్టి నేను కూడా 2 సీట్లు అనౌన్స్ చేస్తున్నాను ఈ రోజున. అది పరిస్థితులు అలాంటివి. సో నాకు కూడా ఒత్తిడి ఉంటుంది, పాపం చంద్రబాబు గారికి కూడా ఒత్తిడి ఉంటుంది, నాకు కూడా ఒత్తిడి ఉంటుంది. కాబట్టి ఆ ఒత్తిడిని నేను కూడా తట్టుకోవడానికి రిపబ్లిక్ డే రోజున నాకు ఆర్ అక్షరం బాగుందనిపించింది. రిపబ్లిక్ డే RRR లాగా రిపబ్లిక్ డే రోజున రాజోలు రాజానగరం సీట్లు నేను అనౌన్స్ చేస్తాను. సో ఈ రిపబ్లిక్ డే రోజున అందరం బాగుండాలి, అద్భుతాలు జరగాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రాష్ట్ర ప్రజలకి బంగారు భవిష్యత్తు జనసేన తెలుగుదేశం ప్రభుత్వం ఇస్తాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ పర్యాయం నన్ను నమ్మండి, వ్యూహం నాకు వదిలేయండి. ఏ వ్యూహం వేసినా నన్ను సంపూర్ణంగా నమ్మండి. పొత్తులో భాగంగా ప్రస్తుతం ఇచ్చే ఎమ్మెల్యే స్థానాల కంటే స్థానిక సంస్థల్లో తమకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని పవన్ కోరినట్టు తెలుస్తోంది. తద్వారా గ్రామస్థాయిలో కేడర్ని బలోపేతం చేసుకునే వెసులుబాటు ఉండడంతో ప్రస్తుతం అసెంబ్లీ సీట్లపై పవన్ ఎక్కువ ఒత్తిడి పెట్టేందుకు సిద్ధంగా లేరని సమాచారం. అనుకున్న విధంగా సీట్ల సర్దుబాటు జరిగితే 2 పార్టీలు కలిసి జనంలోకి వెళ్లే అవకాశం ఉంది. తద్వారా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చననే పవన్ వ్యాఖ్యలకు సార్థకత వస్తుందని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు.